మోసం తట్టుకోలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న జోష్న, సూరజ్ను అరెస్టు చేయించిన కార్తీక్, సుమిత్ర, దీప. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా జోష్న, సూరజ్ ఇద్దరు కూడా పెళ్లి పీటల మీద కూర్చుంటారు. అందరూ ఎంతో సంతోషంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఈడు జోడు చాలా బాగుంది అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. శివన్నారాయణ అటు వెళ్తూ ఉండగా శివన్నారాయణని పిలిచి, బాగా తెలుసున్నతను, ఏంటి శివన్నారాయణ గారు, మీ హోదాకు అంతస్తుకు తగ్గట్టు పెళ్లి చేయడం లేదు, పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి ఒక్కగానొక్క మనవరాలు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తారనుకుంటే ఇంట్లో కానిచ్చేస్తున్నారేంటండి అని చెప్పనగానే, అదేం లేదు శర్మ గారు, మా మనవడికి ఎక్కువ ఆర్భాటాలు ఇష్టం ఉండదు, పెళ్ళి సింపుల్గా చేయండి తాతయ్య గారు, రిసెప్షన్ మీకు తగ్గినట్టుగా చేసుకోండి అన్నాడు. తన మాట ఎందుకు కాదనాలి, పాపం తను మాత్రం తను ఇష్టపడ్డ కోరికను నెరవేర్చాలి కదా, సో అందుకోసమని ఇలా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది, మా హోదాకు తగ్గట్టుగానే రిసెప్షన్ ఏర్పాటు చేస్తాంలేండి అంటూ మాట్లాడేసరికి సరే సరే అని ఇంకా పెళ్లి పందిరి దగ్గరికి అందరూ కూడా వచ్చేస్తారు. అందరూ చూస్తుండగానే జోష్న, సూరజ్ ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకుంటారు. ఎందుకంటే మాంగళ్య ధారణ కూడా జరిగిపోతుంది. మాలలు వేసుకున్న తర్వాత అగ్నిగుండం ఏర్పాటు చేయండి, ఇద్దరూ కలిపి 7 అడుగులు వెయ్యాలి కదా, 7 తొక్కాలి కదా అని చెప్పనేసరికి, ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి జోష్న పెళ్లిపీటల మించి నిలబడింది కదా, కొంచెం ముందుకొస్తుంది. ఏంటి జోష్న ఏంటి అని చెప్పాను కానీ, మీ అందరికీ ఒక నిజం తెలియాలి, అది 7 అంటే నా భర్తతో పూర్తిగా పెళ్లి కాకముందే నా మెడలో తాళి పడడంతో ఈ నిజం చెప్పాలనుకున్నాను. అందరూ అనుకుంటున్నట్టుగా దీప అనాథ కాదు, దీపకు కూడా తల్లి తండ్రి ఉన్నారు అనేసరికి, ఏంటి దీపకు తల్లి తండ్రి ఉన్నారా, అది ఇప్పుడు చెప్పడం ఏంటి జోష్న, పెళ్ళి అయ్యాక తర్వాత చెప్పొచ్చు కదా అనగానే, లేదు తాతయ్య, ఇంతమంది వచ్చిన అతిథుల ముందే నేను అసలు విషయం బయట పెట్టాలి, ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు, ఈ నిజం తెలిసిన తర్వాత నేను దీపాడ్డు తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నేను ఎంత పాపం చేశాను, ఎంత ద్రోహం చేశాను అన్న విషయం నాకు అర్థమయ్యేసరికి చాలా జీవితం గడిచిపోయింది, ఇంకా నేను నిజాన్ని దాచిపెట్టలేను, అమ్మా నాన్న అని చెప్పి పిలిచేసరికి ముందుకొస్తారు. దీప అనేసరికి, ఇప్పుడు దీపను ఎవరి చేతుల్లో అయితే పెడతానో వాళ్ళే తన తల్లి తండ్రి అనేసరికి ఇంకా దీప చేతిని కాస్త సుమిత్ర చేతిలో పెడుతుంది. దీపే మీ కన్న బిడ్డ అంటూ అసలు విషయం చెప్తుంది. ఏమంటున్నావు జోష్న అనగానే, అవును నాన్న, దీపే మా రక్తం పంచుకు పుట్టిన మా కన్న బిడ్డ అని చెప్పనేసరికి శివన్నారాయణకు ఒక అనుమానం వస్తుంది. దీపం మీ కన్న బిడ్డ అయితే మరి జోష్న కదరా మీ బిడ్డలా పెరిగింది, అదేలా జరిగింది అనగానే, దేనంతటికీ కారణం మా గ్రానీయే బిడ్డల్ని మార్చేసింది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు జోష్న అని చెప్పాను కానీ, అవును తాత, గ్రానీని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా చూడలేదంట, హోదా మీ భార్య అర్హత ఏమీ తనకు దక్కలేదంట, అందుకోసమని తన వారసురాలే అంటే తన రక్తమే ఇంటి వారసురాలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో మా నాన్న అంటే దాసుకు పుట్టిన నన్ను తీసుకొచ్చి సుమిత్ర దశరథుల కూతుర్ని చేసింది. సుమిత్ర దశరథులకి పుట్టిన అంటే మమ్మీ డాడీలకి పుట్టిన దీపను కాస్త ఒక అతనికి ఇచ్చి ప్రాణాలు తీయమని చెప్పింది. కానీ అతను దీప ప్రాణాలు తీయడం ఇష్టం లేక ఒక బస్ స్టాండ్లో వదిలేస్తే ఆ బిడ్డను కాస్త అతను తీసుకెళ్ళి పెంచుకున్నాడు, అతనే కుబేరు అని చెప్పనేసరికి, ఏంటి నువ్వు చెప్పేదంతా నిజమానగానే దీనంతటికీ ప్రత్యక్ష సాక్షిని నేనేనయ్యా అంటూ దాసు ముందుకొస్తాడు. రే దాసు అని చెప్పి పారిజాతం ఆపడానికి ప్రయత్నం చేసినా ఇంకా ఆగొద్దమ్మా, నిజం బయట పడిపోయింది, ఆల్రెడీ జోష్న చెప్పేసింది, నా వంతు సహాయం నేను కూడా చెయ్యాలి, ఇన్ని రోజులు నా కూతురులో మార్పు రావాలి అనుకున్నాను, మీకు గుర్తుందా వదిన, జోష్న మీ పెంపకంలో పెరిగిన మీలా లేదు అని నేను ఆ రోజు అన్నాను, మీకు గుర్తుందా వదిన అనగానే, అవును అని చెప్పనేసరికి, అందుకే అన్నాను వదిన, నా కూతురైనా సరే నా కూతురులో నా రక్తం ప్రవహించిన నా మెలకువ, నా
ఒదుగుతనం తనకు రాలేదు. మా అమ్మలాగే కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు, అన్యాయాలు చెయ్యాలని చూసింది. దీప ప్రాణాలు తీయాలనే చూసింది. కానీ ఎప్పుడైతే సూరజ్ తన జీవితంలోకి వచ్చాడో అప్పుడే జోష్న పూర్తిగా మారిపోయింది. తెలుగింటి అమ్మాయి, ఆడపడుచు ఎలా అయితే ఉండాలో అలాగే మారిపోయింది. ఈ నిజమే మీ అందరికీ చెప్పాలనుకున్నాను. అంటే శివనారాయణ గారి అసలైన వారసురాలు జోష్న కాదు, దీప అన్న విషయం నా మెడలో 3 ముళ్ళు పడిన తర్వాత నా భర్త సమక్షంలో అందరికీ తెలియచేయాలనుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా మాలిని ఇటు సూరజు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇప్పుడు జోష్నకు కూడా షాక్ ఇవ్వాలని మాలిని కాస్త క్లాప్స్ కొడుతుంది. ఏంటి క్లాప్స్ కొడుతున్నారేంటత్త అని చెప్పాను. కానీ అత్తనా, ఎలా నీకు అత్తనయ్యాను అని చెప్పనేసరికి మా అమ్మక నన్ను పెంచిన నా మేనత్త మీరే కదా అనగానే, నువ్వు అలా అనుకుంటున్నావేమో, నేను వేరే రకంగా నీకు అత్తయ్యను అని చెప్పాను. కానీ అత్తయ్య, మీరు నాకు అత్తయ్య వేరే రకంగా ఎలా అవుతారు? నాన్న సూరజ్ అంటూ సూరజ్ని దగ్గరికి పిలుస్తుంది మాలిని. ఏంటి సూరజ్, నువ్వు ఆవిడ పిలిస్తే తన దగ్గరికి వెళ్తున్నావు, పైగా ఎప్పుడు తన నోటంట పిలవని నాన్న సూరజ్ అంటూ పిలిస్తే వెళ్తున్నావేంటి అనగానే, మీ అందరికీ తెలియని నిజం జోష్న, నీకు కూడా తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. నేను అనాథ అని చెప్పాను కదా, నేను అనాథన కాదు, నేను మాలిని కొడుకుని అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకున్నది కేవలం శివనారాయణ గారి మనవరాలవనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అలా నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి ప్రేమ అనే పేరుతో నిన్ను ట్రాప్ చేసి మరీ పెళ్లికి సిద్ధపడి ఇంతవరకు తీసుకొచ్చాను. నువ్వేంటి శివనారాయణ గారి మనవరాళ్ళు కాదని బాంబు పేల్చినట్టుగా 3 ముళ్ళు మెడలో పడిన తర్వాత చెప్పావు. అదే ముందు చెప్పుంటే ఈ పెళ్ళి ఇక్కడే అర్ధాంతరంగా ఆగిపోయి ఉండేది కదా అని చెప్పనేసరికి, ఏంటి సూరజ్ ఏమంటున్నావు అనగానే, అవును, నేను నిన్ను ప్రేమించినట్టు నాటకమాడాను. కేవలం మా మమ్మీ శివనారాయణ తాత మీద ఉన్న కక్ష కొలది నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా తీసుకురమ్మంది. అప్పుడు మీ కుటుంబాన్ని అంతటినీ కూడా మా మమ్మీ కక్ష సాధించడం కోసం ఇదంతా పక్కాగా ప్లాన్ చేసి నేను ఒక అనాథను అంటూ మీరందరూ నమ్మేటట్టుగా చేశాను. ఇప్పుడు నువ్వొచ్చి మెడలో తాలి పడడంతో దీపే ఇంటి వారసురాలు, నేను ఇంటి వారసురాల్ని కాదు అంటూ చెప్తావేంటి? ఏమనుకుంటున్నావు? అయినా నువ్వు నాకు అవసరం లేదు. నేను ఈ ఇంటి వారసురాలు శివనారాయణ గారి మనవరాల్ని మాత్రమే ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నిన్ను కాదు, నీలాంటి ఒక పని మనిషి కూతుర్ని కాదు అంటూ రామమ్మీ అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉండగా, ఇంత ద్రోహమా, ఇంత అన్యాయమా అంటూ మాలిని చెంప పగలగొడతాడు శివనారాయణ. మీరు ఏదైనా చేసుకోండి, నాకు మాత్రం ఇది అవసరం లేదు అని చెప్పి ఇంకా శివనారాయణ మొహం మీదే చీ కొట్టినట్టుగా చెప్పి సూరజ్ మాలిని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి జోష్న అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటిది తాత, ఎవరికి కూడా ఇంత అనుమానం రాకుండా ఎంతలా మేనేజ్ చేసుకొచ్చాడు అనగానే, పొరపాటు మనదే, అనాథ అని చెప్పడంతో అన్నీ మనమయ్యి ఆ అబ్బాయిని మనలో కలుపుకోవాలని మనం అనుకున్నాము. ముందు నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను మామయ్య, అతి వినయం దోత లక్షణమని. వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కాలేదు. ఎక్కడ ఒక చోట నిలకడగా ఉండని మనిషి మన ఇంటి దగ్గర మన ఆఫీసులో ఉండిపోయేసరికి అనుమానం వచ్చింది. కానీ ఇది ఇంత పెద్ద అబద్ధానికి, ఇంత పెద్ద నాటకానికి తెర తీస్తారని కలలో కూడా ఊహించలేదు మామయ్య. వీళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకుని మరీ మన కుటుంబం మీద అటాక్ చేశారు. పాపం జోష్న అర్ధాంతరంగా పెళ్ళి జరిగింది, తాలి మెడలో పడిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి మామయ్య? ఇప్పుడు జోష్న పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే జోష్న గబగబా కింద కూర్చుని ఏడుస్తున్న జోష్న పరుగున తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. తలుపు వేసేసుకోవడంతో అమ్మ జోష్న అంటూ అందరూ పరుగున పైకెళ్తారు. డోరు కొట్టేసరికి డోరు తీయదు జోష్న. ఇంకా జోష్న దగ్గర
ఒక సిరప్ ఉంటే ఆ సిరప్‌ని కాస్త తాగేసి ఇంకా అలా మంచం మీద పడిపోయి ఉంటుంది. ఇంక వీళ్ళు తలుపులు కొట్టి, కొట్టి, కొట్టి ఒక్క తోపు తోస్తాడు కార్తీకు. ఇంక మొత్తం ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ ఒక తోపు తోసేసరికి డోర్ కాస్త గెడ ఊడిపోయి డోరు ముందుకు పడిపోతుంది. గబగబా వెళ్ళి చూసేసరికి జోష్న నోటంతా బ్లడ్ వచ్చేసి నొరగొచ్చేసి ఉంటుంది. అమ్మ జోష్న, అమ్మ జోష్న అనగానే ఇంక అందరూ కూడా తప్పుకోండి అని కార్తీకే జోష్నను తన 2 చేతులతో ఎత్తుకుని గబగబా కింద కారులోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి ఇంకా దీప, సుమిత్ర, దశరథ మొత్తం అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళేసరికి తను చాలా ప్రమాదకరమైన సిరప్ తాగింది. దాన్ని కక్కించాలి, అది బ్లడ్లో ఇన్సెమనం అయిపోయింది, చాలా మినిట్స్లోనే అది చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి డాక్టర్ 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని చెప్పనగానే ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అంటూ దశరథు చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా సుమిత్ర దీపను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు కార్తీక్, అసలు వాళ్ళని వదిలిపెట్టకూడదు, ఆ సౌరజ్ ఎంత మోసం చేస్తాడా అంటూ కాంచన మాట్లాడేసరికి ఏం చేయమంటావు తాత, చెప్పు తాత అనగానే నేను వెంటనే ఇప్పుడే కమిషనర్కి ఫోన్ చేస్తాను అని చెప్పనేసరికి ఇంకా శివనారాయణ కాస్త కమిషనర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏమైంది అనగానే జరిగిన విషయం అంతా కూడా చెప్పేసేసరికి అవునా, మీ మనవడి చేత ఒక్క కంప్లైంట్ ఇప్పించండి, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నేను చూసుకుంటాను శివనారాయణ గారు అని చెప్పాను. కానీ సరే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అనేసరికి నేను వస్తాను బావా అని దీప కూడా బయలుదేరుతుంది. వద్దు దీప, నువ్వు కడుపుతో ఉన్నావు అనగానే లేదు బావా, అసలు సూరజ్ అనేవాడు మన ఇంట్లోకి రావడానికి, జోష్న జీవితంలోకి రావడానికి కారణం నేనే అనగానే నువ్వేం చేసావమ్మా దీప అనగానే లేదత్తయ్య, నా వల్లే సూరజ్ జోష్న జీవితంలోకి వచ్చాడు అనగానే నువ్వు జోష్న జీవితం చక్కబడాలి అనుకున్నావు, వాడు మోసగాడు మాలిని కొడుకు అని తెలిస్తే మనం దరిదాపుల్లోకైనా రానిస్తామా, రానివ్వం కదా. కానీ బాగా నమ్మించాడు. అక్కడ ఫుడ్ పోటీలో కూడా అక్కడ కూడా చాలా బాగా నమ్మించి ప్రతి విషయంలో కూడా మనల్ని నమ్మకంతో దెబ్బ కొట్టాడు. ఇంత మోసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు అంటూ మాట్లాడేసరికి నమ్మితేనే కదా మావయ్య మోసం చేయగలరు, మనల్ని బాగా నమ్మించాడు, ఇంకా ఇంత లేదు అంత లేదు అన్నట్టు గొప్పవాడిగా ఎంతో అమాయకుడుగా నీతి నిజాయితీ ఉన్నవాడిలా నమ్మించాడు. నమ్మించడం వల్లే మనం మోసపోయి మన ఇంటి అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని గొప్ప స్థాయిలో చూసుకోవాలి అని అనుకున్నాము. కానీ ఎంత ద్రోహం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. పాపం ఇప్పుడు జోష్న పరిస్థితి ఏంటో అనగానే మనమే ఒక క్షణం వెనక ముందు ఆలోచించాల్సింది. పాపం జోష్న తన జీవితాన్ని, తన లైఫ్ స్టైల్ని, తన అలవాట్లని, నడవడికని పూర్తిగా మార్చేసుకుంది కేవలం సూరజ్ కోసం. సూరజ్ అంటే ఎంత ఇష్టపడిందో, అందుకే సూరజ్ తనని కేవలం శివనారాయణ గారి మనవరాలుగా చూసే పెళ్లి చేసుకున్నాను, ప్రేమించలేదు అన్న విషయం తట్టుకోలేక పాపం జోష్న ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది అని చెప్పనేసరికి జోష్నకు ఏమీ కాదు కదా నాన్న అనగానే ఏమీ కాదమ్మా అంటూ శివనారాయణ కాంచనకి నచ్చి చెప్తాడు. కార్తిక్ మీరు వెళ్ళండి అనగానే నేను వస్తాను అనగానే వద్దు మాస్టారు, మీరు ఇక్కడే ఉండండి, అమ్మకి అందరికీ తోడుగా ఇక్కడే ఉండండి, నేను దీప వెళ్తున్నాం కదా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవడంతో ఇప్పుడే యాక్షన్ తీసుకోమని చెప్పారు అనగానే ఈ లోపు కమిషనరే పోలీస్ స్టేషన్కి కాల్ చేసేసరికి కార్తిక్ అన్న వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్లుగా అవతలవాడు ఎంత పరపతి చూపించినా కానీ, ఏది సిద్ధంగా పెట్టుకున్నా కానీ వాడిని తీసుకొచ్చి మీరు కస్టడీలోకి తీసుకోవాల్సిందే అంటూ చెప్పేసేసరికి సరే అని ఇంకా పోలీసులు పదండి వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకా అక్కడికి వెళ్ళడంతో ఇంకా జోష్న ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది కదా. అక్కడ సూరజు, దక్షిణామూర్తి వీళ్ళంతా కూడా
కోలుకోలేని దెబ్బ కొట్టాము అని చెప్పి ఓ తెగ సంబరపడుతూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ అంటూ పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇవ్వడంతో ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అనగానే, మిస్టర్ సూరజ్ అనేసరికి నా కొడుకే ఏమైంది అనగానే, శివనారాయణ గారి మనవరాల్ని మోసం చేసి పెళ్లి చేసుకుని తనని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చేసినందుకు శివనారాయణ గారి మనవరాలు ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్ బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తను 50-50 ఛాన్సెస్. తనకు ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం మీ మీద దండెత్తడం ఖాయం. తనని అదుపులోకి తీసుకోమని కమిషనర్ గారు చెప్పారు. పైగా కంప్లైంట్ కూడా ఇచ్చారు అనగానే, నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చే మగాడు ఎవడు అనగానే, నేనే పిన్ని అంటూ కార్తీక్ దీప ఎంట్రీ ఇస్తారు. కార్తీక్ నువ్వా అని చెప్పాను కానీ, నేనే మీలాంటి మోసగాడిని నమ్మినందుకు మేమే కంప్లైంట్ ఇచ్చాము. ఏం చెప్పావురా, ఏం చేసావురా అంటూ చెంప పగలగొడతాడు సూరజ్. చెంప అయితే బ్రదర్ అనగానే, చీ నోర్మి, బ్రదర్ అంటేనే ఇంటి వెనకాల గోతులు తీసినట్టు నమ్మించావు కదరా. వదిన అన్నయ్య అంటే నిజంగానే మా సొంత తమ్ముళ్లాగే. మా నాన్న ఏకంగా నిన్ను దత్తత తీసుకోవాలని కూడా అనుకున్నాడు. జోష్న తన్ను తాను మొత్తం పూర్తిగా మార్చుకుంది కదరా. ఒకప్పుడు జోష్న వేరు తెలుసా. మొత్తం క్వైట్ ఆపోజిట్గా జోష్న మారిపోయింది కేవలం నీ ప్రేమ వల్ల. ఒకరి ప్రేమలో పడితే ఎలాంటి వాళ్ళైనా సరే ఈ రకంగా మారిపోతారని కలలో కూడా అనుకోలేదు. కానీ జోష్న నీ ప్రేమలో పడ్డాక పూర్తిగా మారిపోయింది. అలా మారిపోయిన జోష్నను నువ్వు ఇంత మాయ చేస్తావని, ఈ రకంగా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా కార్తీక్ మాట్లాడేసరికి, ఇంకేంటండి వీడితో మాటలు, ఇలాంటి మోసగాడిని అంటూ దీప కూడా చెంప పగలగొడుతుంది. ఇన్స్పెక్టర్ వీడిని అరెస్ట్ చేయండి అనేసరికి ఈలోపు శివనారాయణ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. చెప్పు తాత అనగానే, ఆ దుర్మార్గుడిని అరెస్టు చేశారా అని చెప్పాను కానీ, చేయిస్తున్నాం తాత, వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు. జోష్న ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడింది. తనకే ప్రమాదం లేదు. మొత్తం కడుపులోకి వెళ్ళిందంతా కూడా కక్కించేశారు అనేసరికి, సరే తాత మేము సరాసరి హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాము అనగానే, సరే మీరు త్వరగా వచ్చేసేయండి అని చెప్పి ఇంకా కార్తీక్కి శివనారాయణ చెప్పడంతో, ఇన్స్పెక్టర్ ఇంకేంటి ఆలస్యం అనగానే, మీరు నా కొడుకును అరెస్టు చేయడానికి వీల్లేదు, మేము బెయిల్ తెచ్చుకుంటాం, స్టేషన్ బెయిల్ అనేసరికి, మేడం నాన్ బేరబుల్ వారెంట్తో మేము ఇక్కడికి వచ్చాము. మీరు బెయిల్ తెచ్చుకుంటానన్నా ఏం తెచ్చుకుంటానన్నా మాకు సంబంధం లేదు. ఈ కేసు ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేయాలి అని మా కమిషనర్ గారు స్ట్రిక్ట్గా మాకు వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎలాంటి బెయిల్ తెచ్చుకున్నా మీ టైం వేస్ట్ చేసుకోకుంటే మీ ఇష్టం, మేము కాదనము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తనని వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఆడపిల్లంటే ఏమనుకుంటున్నారు మేడం? మీ పగల కోసం, మీ పంతాల కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారా? ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అంటే తనతో తన జీవితాన్ని మొత్తం ఊహించుకుంటుంది ఆ ఆడపిల్ల. అలాంటి ఆడపిల్ల ఎమోషనల్స్తో, ఫీలింగ్స్తో ఆడుకుని ఇంకా ఈ రకంగా మీ పగలు, పంతాలు, కుటుంబ కలహాల కోసం ఒక ఆడపిల్ల మనసుని గాయపరిచారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్ బెడ్ మీద కొట్టుమిట్టాడుతుంది. అసలు ఏమనుకుంటున్నారు మేడం? ఆయన మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానిస్టేబుల్స్ అతనికి బేడీలు వేసి అరెస్ట్ చేయండి అనేసరికి, నేను ఒప్పుకోను అంటూ దక్షిణామూర్తి అడ్డుగా వస్తాడు. పక్కకు తప్పుకోండి తాత, మీ వయసుకైనా గౌరవం ఇవ్వాలి అనుకున్నాను. తను ఎవరో కాదు కదా, మీ కూతురే కదా. ఇంత అన్యాయం చేస్తారా? ఇంత దుర్మార్గానికి పాటుపడతారా? మీరు ఎలాంటి వాళ్ళని అస్సలు ఊహించలేకపోయాను తాత అంటూ మాట్లాడేసరికి, నమ్మలేకపోతున్నాను, ఇంత దారుణంగా మీరు ఈ రకంగా చేస్తారని అస్సలు నమ్మలేకపోతున్నాను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాక దక్షిణామూర్తి కాస్త పక్కకు తప్పుకుంటాడు. పక్కకు తప్పుకోవడంతో ఇంకా సూరజ్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంకా దీప, కార్తీక్ ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి జోష్న అప్పుడే కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటుంది. బావా అని చెప్పనగానే, మమ్మల్ని క్షమించు జోష్న అని చెప్పనగానే, మీరేం తప్పు చేశారు బావా? నేనే వాడి మోసాన్ని
తెలుసుకోలేకపోయాను. వాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడనే అనుకున్నాను. కానీ వాడు నన్ను ఎంత మోసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు బావా. ఈ రకంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు బావా అంటూ మాట్లాడేసరికి, నిజమే జోష్న, మాది తప్పుంది. మేమే ఎంక్వైరీ చేయమని నీ పెళ్లి బాధ్యత మొత్తం మాకు అప్పగించేసరికి సూరజ్ లాంటి మంచి వ్యక్తి నీకు దొరికినందుకు చాలా సంతోషపడ్డాము. నీకు ఇలాంటి వ్యక్తి దొరికితే చాలా హ్యాపీ అనిపించింది. నీ భవిష్యత్తు బాగుంటుంది అని ఎంతగానో ఆలోచించాము. కానీ ఈ రకంగా జరుగుతుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఈ రకంగా అవుతుందని మేము ఊహించలేదు అంటూ మాట్లాడేసరికి, అదే బావా మనం చేసిన పెద్ద పొరపాటు. సూరజ్ మంచివాడిగా నటిస్తున్నాడు అని మనం తెలుసుకోలేకపోయాము. మమ్మల్ని క్షమించు జోష్న. నిన్ను నా సొంత చెల్లెలా అనుకున్నాను. కానీ నా చేతులారా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తానని ఊహించలేదు అంటూ మాట్లాడేసరికి, నిజమే, నన్ను క్షమించు అని చెప్పనేసరికి, నువ్వేం తప్పు చేసావు దీపా? నా భవిష్యత్తుని కాపాడాలి, నా భవిష్యత్తుని బాగుండేటట్టు చెయ్యాలి అనుకున్నావు. మరి ఇంత చెయ్యాలనుకున్న నువ్వు నాకు తప్పుగా ఎందుకు? నీ తప్పేమీ లేదు దీప అంటూ ఇంకా జోష్న కాస్త మాట్లాడేసరికి, ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేయించాను అనగాని, ఎందుకు బావా, ఎందుకు చేయించారు? వాడు తప్పేముంది? మోసపోవడం నాది తప్పు. నేను మోసపోయాను. వాడు తప్పేమీ లేదు. వాడు నేను ప్రేమించడం మొదలుపెట్టాక దూరం పెడుతూనే ఉన్నాడు. అంటే వాడికి అర్థమైంది నన్ను మోసం చేస్తున్నాడు అని గిల్టీనెస్ వాడిలో కనిపించింది అని చెప్పనేసరికి, సరే అని ఇంకా డాక్టర్ అయితే రానే వస్తాడు. రావడంతో పేషెంట్కి కొంచెం గాలి వేయనివ్వండి, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ అంటూ ఇంకా శివన్నారాయణ అడగడంతో, సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రం జోష్నను డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పనేసరికి, సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా పదండి మనమంతా బయటికి వెళ్ళిపోదామని అందరూ కూడా బయటికి వచ్చేసేసరికి ఇంకా నన్ను క్షమించండి అంటూ దీప కార్తిక్ ఇద్దరు కూడా సుమిత్ర దశరథు శివన్నారాయణ వాళ్ళకి నమస్కారం చేస్తాడు. అంతా వీళ్ళ వల్లే అంటూ పారిజాతం కాస్త నోరు కొంచెం పెద్దది చేసి అరిచేసరికి పారిజాతం చెంప పగలగొడతాడు శివన్నారాయణ. ఏంటి వాళ్ళేం చేశారు? జోష్న భవిష్యత్తు బాగుండాలని చూసారే తప్ప జోష్నకు అన్యాయం జరగాలని వాళ్ళు ఏమీ చూడలేదు కదా. మరి అలాంటి తప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? వదిలేసేయండి. వాళ్ళు ఏమీ కావాలని చేయలేదు. దీపా కార్తీకులని ఏమైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోనంటూ శివన్నారాయణ పారిజాతానికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చేసరికి పారిజాతం కాస్త సైలెంట్ అయిపోతుంది. సరేనమ్మా కాంచన, మీరు ఇంటికి వెళ్ళండి అనేసరికి, సరేనన్నా అని చెప్పి ఇంకా కాంచన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ దీప, నువ్వు ఇక్కడ ఎక్కువ ఉండకూడదు అనగానే, లేదు తాతయ్య నేను ఇక్కడే ఉంటాను, జోష్న ఇంటికి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పనేసరికి ఇంకా జోష్న పక్కనే కూర్చుని జోష్న చెయ్యి పట్టుకుని ఇంకా దీప అయితే జోష్నని ఎంతగానో ఓదారుస్తూ ఉంటుంది. ఇంక ఈలోపు సుమిత్ర కూడా వచ్చి పక్కన కూర్చుంటుంది. మమ్మీ నీ కూతురు అనేసరికి, నువ్వు నా కూతురువే జోష్న. దీప నా కడుపును పుడితే నిన్ను నా కడుపులో పెట్టుకుని పెంచుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసింది కదా అని నీ మీద ఉన్న ప్రేమను నేను పోగొట్టుకోలేను కదా. అయినా నువ్వేమన్నా కోరుకుని వచ్చావా నా కూతురుగాను? రాలేదు కదా. అత్తయ్య గారు చేసిన స్వార్థపు పనికే కదా నువ్వు వచ్చావు. కానీ నువ్వు స్వార్థంగా ఆలోచించావు అంతే. అప్పుడే నిజం తెలుసున్నా నిన్ను ఎంతో గొప్పగా మా ఇంటి కూతురులానే చూసుకునేవాళ్ళం. నువ్వు తప్పుగా మమ్మల్ని అర్థం చేసుకున్నావు. నువ్వు ఇంటి వారసురాలువు కాదు అంటే నిన్ను ఎక్కడ ఇంట్లోంచి బయటకు గెంటేస్తారేమోనన్న భయంతోనే నువ్వు ఇదంతా చేశావని నాకు అర్థమవుతుంది అంటూ మాట్లాడేసరికి, క్షమించు మమ్మీ అని చెప్పనేసరికి, ఎందుకమ్మా అనగానే, నేను చాలా దుర్మార్గాలు చేశాను అని చెప్పనగానే, అప్పుడు ఉన్న ఆవేశంలో నువ్వు అలా చేసుండొచ్చు. వాటి గురించి నేను పట్టించుకోను, వదిలేసే. వాటి గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జరిగిందేదో జరిగింది, వదిలేసి వీటి గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది అని చెప్పి సుమిత్ర దీప ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. జోష్న మాత్రం ఎంతో బాధపడుతుంది. సూరజ్తో జరిగిన ప్రతి సన్నివేశం
గుర్తు తెచ్చుకుంటుంది. నా మీద ప్రేమ ఉందని నటించాడా? బంగారం బంగారం అంటూ నా వెంట తిరిగాడు. అదంతా నటన. నటన కోసం ఈ మగవాళ్ళు ఆడవాళ్ళ మనసులతో ఆడుకుంటారా? ఆడపిల్ల మనసంటే అంతా చులకనైపోయిందా? ఒక ఆడపిల్ల ఒక వ్యక్తిని తన భర్తగా అనుకుంది అంటే తనతో జీవితాంతకాలం కలిసి నడవాలని, ఎంతో జీవితాన్ని తనతో ముడివేసుకొని ఎన్నో కలలు కంటుంది. నా కలలన్నీ కళ్ళలు చేసి వెళ్ళిపోయాడు అంటూ ఇంకా జోష్న ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.